ఐ స్టిల్ డూ, కొన్నిసార్లు చేస్తాను అవన్నీ. ఇప్పుడు డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. నాకు ఇంకా కుకింగ్ ఇష్టం, నాకు ఇంట్లో మొత్తం అంతా చూసుకోవడం చాలా ఇష్టం, వెరీ మచ్ డొమెస్టిక్. నాకు మళ్ళీ అందరికీ వండి పెడతానో లేదో తెలియదు కానీ ఫర్ ద పీపుల్ దట్ ఐ లవ్, ఐ వుడ్ లవ్ టు కుక్ ఫర్ దెమ్ కదా, నిజంగా ఐ లవ్ టు కుక్ ఫర్ దెమ్. కొన్నిసార్లు నా ఒక్కదానికి చేసుకుంటాను, బికాజ్ ఐ ఆల్సో లవ్ మై సెల్ఫ్, సో ఐ లవ్ టు కుక్. ఒక ఫేస్ ఉంటుంది అది డెఫినెట్లీ ఉండాలి అది. అండ్ యా, ఇల్లు నీట్ గా ఉంచుకోవడం కూడా చాలా ఇష్టం నాకు. సో సర్దేస్తూ ఉంటా ఇంట్లో టైం దొరికినప్పుడు. ఒకళ్ళొకళ్ళు అద్దంలో చూసుకుంటున్నట్టు సర్దడం చాలా ఇష్టం అనమాట. ఇల్లు నీట్ గా ఉండకపోతే నాకు బ్రెయిన్ పనిచేయదు. లైక్ ఇఫ్ ఐ సీ ఇఫ్ దెర్ ఇస్ అ నీట్ సరౌండింగ్, మై బ్రెయిన్ ఇస్ నీట్, మై బ్రెయిన్ ఇస్ కామ్. పిచ్చి పిచ్చిగా ఉందనుకోండి, నా బ్రెయిన్ కూడా పనిచేయదు. ఎగ్జాక్ట్లీ పనిచేయదు. అదే సో అందుకే ఐఎమ్ వెరీ మచ్ డొమెస్టిక్ దట్ వే. కానీ నాకు ఒకటి బాగా అర్థమవుతుంది ఏంటంటే, నిజానికి మన స్కూల్లో చదువుకుని, అమ్మాయిగా పుట్టిన తర్వాత స్కూల్లో చదువుకుని ఎడ్యుకేషన్ అయిపోయి ఒక కెరియర్లో అయ్యి పెళ్ళి అని అనుకున్న తర్వాత వచ్చేవాళ్ళు నిజంగా మనల్ని అంత చక్కగా చూసుకునే వాళ్ళు ఉంటే మనం హ్యాపీగా ఉండిపోయే వాళ్ళమే. నాకు అనిపిస్తుంటుంది, సొసైటీ మనల్ని ఎలా తయారు చేస్తుందంటే ఒక రెబలిస్టిక్ గా తయారు చేసేంత వరకు ఊరుకోదు మనల్ని. ప్రాబ్లం అది. నిజానికి ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇప్పుడు నేనున్నాను, నేనే మీకు అన్ని చక్కగా అమ్మ బంగారు తల్లి అన్నం తిను, ఇగో సరే నువ్వు సాంగ్కి వెళ్ళాలి కదా, రెడీ, కార్ రెడీ, డ్రైవర్ రెడీ అని అంటే హ్యాపీగా మీ పని మీరు చేసుకుని హ్యాపీగా వచ్చేస్తారు కదా, ఇష్యూస్ ఏ ఉండదు అక్కడ. అలా కాకుండా ఇప్పుడు అన్ని మనమే చేసుకోవాలి, పైనుంచి అన్ని మనమే మాటలు పడాలి అని అన్నప్పుడు దాని మనలో ఒక ఆదిశక్తి బయటకు వస్తుంది. అవును, ఆబ్వియస్లీ మనల్ని చూడరు, మనకి చెయ్యరు, పైనుంచి మనల్ని మాట్లాడతారు. సో ఇక్కడ తేడా వస్తుంది. నాకు అదే అనిపిస్తుంటుంది. సి మా పిల్లలు యు ఆర్ ద ప్రాపర్ హౌస్ వైఫ్ మెటీరియల్ అమ్మా అంటారు, కానీ నేను బయటకు జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ నాకు భగవంతుడు ఇచ్చేసాడు. అవునవును, అదే అదే. సో ఇంత కాంట్రాస్ట్ లైఫ్ లో ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడన్నా మనం బతకాలను లైఫ్ మనకు బతకాలనిపిస్తూ అనిపిస్తుంది. అవును, కరెక్ట్. ఎంత కష్టం కదా మనకి ఇది మాత్రం, నిజంగా అది కష్టం. కాకపోతే నేను నిన్ననే నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనమాట. షీ ఆల్సో స్ట్రగుల్స్ టు ఫైండ్ టైమ్ ఫర్ హర్ సెల్ఫ్. ఎక్కడో అయ్యో చూసుకోవట్లేదు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది తనకు కూడా, ఇంట్లో వాళ్ళ పిల్లాడిని అట్లా. సో వాట్ ఐ డూ ఇస్ ఒకటండి, వాట్ యు సెడ్ అబౌట్ అంటే అన్ని మనమే చూసుకోవాలి అనేది, అవన్నీ చూసుకున్నా కూడా ఇందాక చెప్పా కదా, యువర్ ఫెమినైన్ ఎనర్జీ, యువర్ మాస్కులిన్ ఎనర్జీ అని. ఇఫ్ పార్ట్నర్ మనకి, ఇఫ్ హీస్ గివింగ్ యూ స్పేస్ టు బీ యువర్ మోస్ట్ ఫెమినిన్ సెల్ఫ్ అండ్ హోల్డింగ్ దట్ స్పేస్ ఫర్ యూ, ఇన్ని చేసినా మనకేం కనిపించవు. అవును, it's okay, you can just go spend time with your partner and then you'll feel all right, you'll feel ఇంకా చేయాలనిపిస్తుంది. I think the same applies to male also. అంత కష్టపడి వస్తారు బయట నుంచి వచ్చిన తర్వాత, if the woman is holding space for him to a safe space, a non-judgmental space, if the woman is holding that kind of space for the man will also feel ఇదంతా ఒక లెవెల్ అయితే ఇది ఒక లెవెల్ అనిపిస్తుంది. So hold space, holding space for each other if you have a partner is a great way to navigate through life in a very smooth, gracefully గా అయిపోతుంది. లేదు if you are single అనుకోండి, you still have responsibilities and you have to be the man and the woman. అలాంటప్పుడు you have to prioritize yourself also. It's okay, ఓ 2 రోజులు మీరు ఇంట్లో లేరు, చల్లా చెదరైపోతుంది, అవును, తర్వాత వచ్చేసుకోండి, ఇట్స్ ఓకే. బికాజ్ ఎంటీ ట్యాంక్ నుంచి యూఆర్ రన్నింగ్ ఆన్ ఎంటీ, మీరెంతని ఇస్తారు? అవును. సో యూ హ్యావ్ టు ఫిల్ యువర్ సెల్ఫ్ అప్, నర్చర్ యువర్ సెల్ఫ్, గివ్ యువర్ సెల్ఫ్ టైమ్, ప్యాంపర్ యువర్ సెల్ఫ్. ప్యాంపరింగ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గో ఫర్ అ హెయిర్ వాష్, గో ఫర్ అ ఫేషియల్, నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. డూ థింగ్స్ దట్ మేక్ యూ హ్యాపీ. అంటే ఏం చెయ్యొద్దు ఈరోజు నేను ఊరికే ఇలా కూర్చోవాలనుకుంటున్నాను, కూర్చోండి, బట్ డూ ఇట్ వితౌట్ ఎనీ గిల్ట్. Don't feel guilty. I don't feel guilty when I take time off for myself, and I don't question my choice also. Yes, monna I went out of town. I just wanted to have that కొంచెం క్రియేటివ్గా నేను ఏం చెయ్యాలి అని అంటే, what should I do? I want to meet new artists. I want to just be by myself. I just want to write. Ala I didn't question the choice. I feel this. Correct. My daughter's taken care of. My parents are taken care of.
everything is okay, I will go. యా I came back after 5 days. ఎంత హాయిగా అనిపించిందంటే నాకు, ఐ డోంట్ క్వశ్చన్ మై చాయిస్, మై పేరెంట్స్ డోంట్ క్వశ్చన్ మై చాయిస్, మై డాటర్ విల్ నెవర్ క్వశ్చన్ మై చాయిస్, బికాస్ షీ నోస్ ఐ కమ్ బ్యాక్ బెటర్, ఐ హ్యావ్ లాట్స్ మోర్ టు గివ్ హర్. ఐ థింక్ మనం చెయ్యాల్సింది అది. ఇఫ్ యు ఆర్ సింగిల్, if you don't have any other person to యా distribute your work, then it's always important to take time out for yourself. అన్నింటికన్నా మించి ఏంటంటే ఈ 2 పాత్రలు మనమే పోషించాలి అని అనుకున్నప్పుడు మన మీద మనకి కేర్ చాలా తగ్గిపోతుంది, టు బి ఫ్రాంక్. Giving yourself time is very important. Very ఇప్పుడు you are also your own baby. అవును అవును, అది మర్చిపోతాం చాలా సార్లు. అవును, నేను మర్చిపోను తొందరగా. ఐ వెరీ మర్చిపోకపోతేనే, ఎందుకంటే ఆన్ స్క్రీన్ మీద రావాలి, ప్రొఫెషన్ అంతా కూడా పబ్లిక్ తో డీల్ అయింది, కెమెరా ముందు కనపడతాం. సో ఖచ్చితంగా మనం కేర్ తీసుకోకపోతే చాలా కష్టం, టు బి ఫ్రాంక్. తీసుకోవాలి. అదే అంటున్నా, కేర్ అంటే ఇంటర్నల్లీ ఇఫ్ యు ఆర్ ఓకే, ఇట్ విల్ షో ఎక్స్టర్నల్లీ. ఏం చేయాలి, రెక్సోనా సబ్తో రుద్దుకున్నా బాగానే అనిపిస్తాను. ఇంటర్నల్లీ ఇఫ్ యు ఆర్ గ్లోయింగ్ అనుకోండి, ఇట్ విల్ షో. ఇప్పటి వరకు మీరు ఎన్నో మూవీస్ కి డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ అవ్వని సినిమాలకి ఏమైనా డబ్బింగ్ చెప్పున్నారా? లేదండి, ఐ థింక్ లాస్ట్ వాజ్, గుర్తు రావట్లేదు ఏంటి, మన విశ్వక్సేన్ గారిది ఒక మూవీ వచ్చింది, లైలా. లైలా, ఆహాహా. అందులో లైలాకి డబ్బింగ్ చెప్పాను నేను. అంటే విశ్వక్సేన్ ప్లేస్ ద గర్ల్ రోల్ ఆల్సో, ఆహా. ఆ రోల్ కి డబ్బింగ్ చెప్పాను. ఇట్ వాస్ వెరీ. మీకు ఎప్పటివరకు హీరోయిన్స్ కి డబ్బింగ్ అంటే శృతి హాసన్ గారు కూడా చెప్పినట్టున్నారు కదా? శృతి హాసన్ గారికి చెప్పాను, త్రిషాకి చెప్పాను. ఒకసారి సరదాగా మా కోసం ఒక చిన్న గుర్తు కూడా లేవు డైలాగ్స్, నారాయణ. అస్సలు గుర్తు లేవు. అందులో గబ్బర్ సింగ్ లో ఎలా ఉంటాయంటే వెరీ షార్ట్ డైలాగ్. షార్ట్ డైలాగ్స్. తను చాలా తక్కువ మాట్లాడుతుంది అందులో, అవును. చాలా షార్ట్ డైలాగ్స్ అన్నమాట. సో ఒక స్ట్రెచ్ ఆఫ్ డైలాగ్ లేదు, నాకు గుర్తు కూడా లేదు. మొన్న పొన్నియిన్ సెల్వన్ లో త్రిషాకి చెప్పాను 1 and 2. అవునా? యా. ఓ రైట్. నాకు డబ్బింగ్ నేను ఏం చెప్పానో కూడా నాకు సరిగా గుర్తుండదు బేసిక్లీ. సరిపోయింది, మీరు నెలనే ఉన్నారు. మా ఫ్రెండ్స్ అడుగుతారు ఏంటి, నేను మొన్న ఏమైంది ఎవరిదే గెస్ట్ నీకు అని అడిగితే, మొన్న ఒక నిమిషం ఎవరు అంటే అవును, కరెక్ట్. రోజుకి 1-2 ఇంటర్వ్యూలు అయిపోతే 2 రోజుల క్రితం జరిగిన గెస్ట్ ఎవరిదని అడిగితే నాకు గుర్తుండదు. అన్లెస్ అంటే వాళ్ళు బాగా మనకు పరిచయం ఉంటే తప్ప. అదేలేండి. బట్ అంటే దట్ మీన్స్ యూఆర్ బిజీ అండ్ దెన్ యువర్ బ్రెయిన్ ఇస్ కాన్స్టెంట్లీ వర్కింగ్. ఇట్స్ అ గుడ్ సైన్. మంచి విషయమే అది. మర్చిపోవడం మంచిదే.